మామూలుగానే ఉంటామండి. మేము కాంగ్రెస్ వచ్చి నుండి మేము దేని పింఛనికి పెట్టుకున్నాము, దేనికి పెట్టుకున్నా రాలేదు. మాకు అసలు కిరాయి ఇల్లు ఉంది, మేము దీని మీదనే బతకాలి. మాకేం చేయలేదు. పింఛని గురించి పెట్టుకుంటే పింఛని ఇవ్వలేదు. అసలు పెట్టినా కూడా ఇంకా రానేలేదు. ఇంకా రానేలేదు. 2000 కూడా పడట్లేదు. ఏవి పడట్లేదు మాకు. 2000 రూపాయలు లేదు. మేము ఇంటి అద్దెలు కట్టుకోవడానికి సరిపోతుంది మాకు. మాకేం లేనేలేదు. కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? మంచిగానే అవుతుంది. ఏమైతుంది? ఏం బెనిఫిట్? మాకేం బెనిఫిట్? ఇక్కడ రమ్మను ఎవరో చెప్పిన వాళ్ళు ఎవరు? మాకైతే ఇక్కడైతే ఏమి లేదు. కోటీశ్వరులను ఇవన్నీ చేసిండు. 500 పింఛని, 500 అన్నాడు, 500 లేనే లేదు. మన పింఛని అన్నాడు, పింఛని లేనే లేదు. ఇండ్లు అన్నాడు, ఇండ్లు లేనే లేదు. కిరాయి ఇండ్లలో ఉంటున్నాం మేము. మాకెవరికేం చేసిండు చెప్పండి? తులం బంగారం కూడా రాలేదు. బంగారం ఎవరికి ఇచ్చిండు? ఇచ్చిన వాళ్ళని రమ్మనండి, దానికి ప్రూఫ్ ఉంటది కదా. ఏమి లేదు మాకైతే. మళ్ళీ మేము కాంగ్రెస్ కోట ఎందుకు వేయాలి? మళ్ళీ లాస్ట్ టైం మాకైతే మేము టీఆర్ఎస్ లో ఉన్నాం, టీఆర్ఎస్ కేసినాం. మళ్ళీ మాకు టీఆర్ఎస్ అనే చేసింది కానీ మాకు ఇది ఏం చేయలేదు. ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి పాలన ఏమున్నది? ఏం పాలన ఉందండి? ఏం పాలన ఉంది? ఏం చేసిండు చెప్పు? ఏం చేసిండు? మరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను? అందుబాటులో ఉంది. ఇక్కడ రమ్మనండి, ఎవరికి అందుబాటులో ఉందో రమ్మనండి. ఇగో ఈ దీనిలో మేము బతకాలి. ఇండ్లు ఇచ్చినాం అంటే ఎవరికి ఇచ్చిండు? ఉన్నోనికి ఇస్తున్నాడు, లేనోడికి ఏమి ఇస్తున్నాడు? ఏదో ఎవరికి ఇచ్చిండు? పేదలకి ఏరియాలో చూపించమనండి. ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయి అంటే నేను దానికి చెప్తా. నేను ఎవరికి ఇండ్లు లేవు, ఏమి లేవు. మా ఆయనకు చెయ్యి హ్యాండిక్యాప్ ఉంది, పింఛని పెట్టుకుంటే పింఛని కూడా లేదు మాకు. లేనే లేదు. చేసుకున్నాం, అప్లై కూడా చేసుకున్నాం. కళ్యాణ పథకం కూడా పెట్టుకున్నాం, అది కూడా లేనే లేదు. మళ్ళీ ఎవరికి చేసిండు? చేసినానంటే ఇగో ఈమె కూరగాయలు, ఆమె కూరగాయల మీద బతుకుతుంది, ఇంటి అద్దె కడుతుంది. ఆమె ఎవరికి చేసిండు చెప్పండి? బీదర్లకు చెయ్యాలి కానీ నువ్వు ఉన్నోడికి చేస్తే ఏమొస్తుంది చెప్పు? ఇది బీదర్ల ప్రభుత్వమే అన్నారు. బీదర్ల ప్రభుత్వం ఏముందండి? ఏముంది? ఇక్కడైతే మాకు ఏం చెయ్యలేదండి. మోసపేట ఇది. నేను సుకన్యను. మేము కూలికి వెళ్తే మాకు కడుపు దొరుకుద్ది, పని చేసుకుంటారు, పని చేస్తాను. మరి మాకైతే మాత్రం ఇప్పటికి ఎవరు మాకు కేసీఆర్ గాని ఎవరు గాని మాకు ఇంకేమి ఒక ఉపకారం ఎవరు చూపించలేదు. మీకేం న్యాయం జరగలేదు? ఏమి లేదు. నేను వచ్చి హైదరాబాద్ లో నాకు ఇక్కడే సర్వేర్ సమస్య ఇక్కడే వాళ్ళు పూపులు మొత్తము. కానీ నాకు ఇప్పటికి ఇల్లు ఇవ్వలేదు. మా ఇంటికి ఒక ఏమి లేదు. ఓటు ఇక్కడే ఉన్నది, ఓట్లు ఇక్కడే ఉన్నాయి, ఇల్లు కూడా లేదు సార్. మొత్తం ఇక్కడే కాంగ్రెస్ ఇప్పుడు మాకు ఇంకేమి ఒక్క రూపాయి పేపర్ ఇచ్చింది కదా రమ్మనండి, మేము చెప్తాం. మరి మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటదా? మరి ఎందుకు ప్రభుత్వం ఏం బాగాలేదు? 2500 ఇస్తాను, గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ ఫ్రీ అన్నాడు. కరెంట్ ఫ్రీ ఏది చూపెట్టమని ఆ ప్రభుత్వం చైనా ఇక్కడికి నిలబడమను. అక్కడ ఉండి కాదు, సీఎంలు అక్కడ ఉండి నిలబడ కాదు, ఇక్కడికి వచ్చి 10 మంది వచ్చి మాట్లాడమను. మేము మాట్లాడతాం ఆయన దగ్గర. ఆయన రావడం లేదు. 10 మంది చూసినా నేను జిజ్జిది పోతుంది, కొడతారని రావడం లేదు ఆయన. రమ్మని ఇప్పుడు 10 మంది రమ్మని చెప్తాం. ఆయన సమాధానం ఆయన చెప్తాము. ఏమి ఇచ్చినారు? ఏమీ లేదు. ఆయన ఉన్నది కాబట్టి ఆయన ఉన్నది కాబట్టి భవిష్యత్తు ఆయనే చూసుకుంటారు కానీ ప్రజలకు చూడడం లేదు. ఆయన రాజ్యం ఏం మంచి లేదు. ఆయనకు ప్రభుత్వం మంచి. మా కేసీఆర్ కావాలా? కేసీఆర్ చేసినదే ఉంది 2000. ఆయన అట్లాంటివి మీ గురించి మీ మంచి ఆలోచించారు. ఊరుకోడు వాడు. రేవంత్ రెడ్డి బాగా బాధపడుతున్నట్టు కేసీఆర్ 2000 ఉన్నాయి, 5000 వేసిన గ్యారెంటీ కూడా పెట్టమని చేయలేడు. మాకు ఇప్పుడు
కేసీఆర్ కావాలి. కేసీఆర్ వస్తే మాకు న్యాయం మరి కేసీఆర్ వస్తే ఇవన్నీ మారుతాయి అనుకుంటున్నా మారుతుంది. మారుతుంది. మేము గెలిచి చూపెడతాము, మార్పిస్తాం కూడా. మేము ప్రజలమే మార్పిస్తాం. అంతేనా? మేము ప్రజలమే ఆ మార్పిస్తాం. నమ్మకం ఉన్నదా కేసీఆర్ మీద? కేసీఆర్ మీద మాకు నమ్మకం ఉంది. కేసీఆర్ ఇచ్చిందా ఉంది. కేసీఆర్ ఇల్లు ఇచ్చింది. కేసీఆర్ 2000 పింఛన్ ఇచ్చిండు. ఆయన ఇచ్చిందా? ఇప్పుడు 2 సంవత్సరాలు ఏమి ఇచ్చిండు? 2 సంవత్సరాలు పోలే 5000 పింఛన్ ఇస్తాడు. వికలాంగులకు 6000 7000 అది ఇచ్చిందా? ఏది లేదు. ఇంగ్లీష్ పెట్టింది అసలు లేదు. ఉన్నోళ్ళకే ఇచ్చిండు. కొత్తలోకి రాలే మళ్ళా. కొత్తలకు ఎవరికి రాలేదు. ఉన్నోళ్ళకి ఇల్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంట్లో వచ్చిన వాళ్ళకే ఉన్నాయి. ఏం ప్రభుత్వం చేస్తున్నావు? నువ్వు కూర్చోండి. సీఎం లో కూర్చున్నావు, నువ్వు గెలిపించారు. మా ఆలోచించినావు నువ్వు ఏమన్నా? ఏం ఆలోచించలేదు. అంటే పేదలను పట్టించుకోవట్లేదంటే ఏం పట్టించుకోలేదు. ఆయనతో కాదు పట్టుకో. మాకు కేసీఆర్ కావాలి. మాకు కేసీఆర్ కావాలి. ఒకటే మాట మాకు కేసీఆర్ కావాలి. ఓకే సరే. ధన్యవాదాలు. టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా ఇంత చెప్పగానే మాకు చేసిండ్రు. మాకు ఈ టీఆర్ ఇదేం చేసిండు చూడు. అగో ఆడ బోరింగ్ అని అప్లై పెట్టినా మా బోరింగ్ కూడా చేయలేదు అక్కడ. ఇగో టీఆర్ఎస్ ఇగో ఇది చూడు కాంగ్రెస్ అని. మళ్ళీ ఏంది ఇక్కడ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఈ రోడ్ల కాడికి ఎవరు రాలే. ఎవరు రాలేదు. లోకల్ కార్పొరేట్ కూడా వాళ్ళు మనకేం చేసిండు చెప్పు రేవంత్ రెడ్డి. ఎట్లుందక్క కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం నచ్చలేదు మాకు. మళ్ళీ ఎందుకక్క గల్లీ గల్లీ మొత్తం ఎవరు అడిగినా నచ్చలేదు అంటారు. మాకు నచ్చలేదు. మళ్ళీ మాకు కాంగ్రెస్ అస్సలు నచ్చలేదు. మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడే మాకు నచ్చింది. చెప్తున్నా కదా, ఆయన వచ్చినప్పటి నుంచి ఏది అసలు ఏ విషయంలో మాకు కాంప్రమైజ్ లేదు. రాజేశ్వరి ఏ విధంగా చూసినా మాకు చెప్తున్నా మంచిగా 2500 అని చీరలని మహిళలకు చీరలు ఎక్కడ వచ్చినాయి. ఏం రాలేదా? ఏం రాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో మీకు ఏ లబ్ధి జరగలేదు అక్క? ఏం జరగదు. మీరు అనుకుంటుండొచ్చు ఫ్రీ బస్ పెట్టిరని. ఫ్రీ బస్ రోజు తిరుగుతారా? జాబ్ చేసే వాళ్ళకు ప్లస్ అది ఓకే అంటాం గానీ, జాబ్ చేయని వాళ్ళకు అసలు అవసరం లేదు ఫ్రీ బస్ అనేది. ఎడ్యుకేషన్ లో చూపియాలి, హెల్త్ పరంగా చూపియాలి. అది ముఖ్యం మనకు. హెల్త్ పరంగా చూపియాలి, ఎడ్యుకేషన్ పరంగా చూపియాలి. ఇవి కామన్ ఇవన్నీ జర్నీ అనేసి అనేటివి. బయట కూడా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ అసలు అల్లర్లు చెప్తే 1 కాదు 2 కాదు 100. ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం లేదంటారా? మాకైతే లేదు. మరి వేరే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకైతే చెప్పలేము. డైలీ వాళ్ళు పోతారు కాబట్టి వాళ్ళకి ప్లస్ కావచ్చు. వాళ్ళకైనా పాస్ తీసుకుంటారు. పాస్ తీసుకొని పోతారు కదా, తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతారు. అది కంపల్సరీ అన్నట్టు లేదు కదా. మ్యాండేట్ చేయాల్సింది చేయలేదు అంటారు. చేయలేరు. మాకైతే నచ్చలేదు కూడా. ఇక నెక్స్ట్ రాదని కూడా అనుకుంటున్నాం. అంతేనా? ఓకే. రాదా? ఇది కేఆర్ టీవీ. నెక్స్ట్ రాదని అనుకుంటున్నారు. మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టిఆర్ఎస్ అనుకుంటున్నాము ఇక్కడైతే. మరి బయట మాకు ఇక్కడ తెలియదు. మా సైడ్ అయితే టిఆర్ఎస్ అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటదని మీ ఒపీనియన్? కేసీఆర్ అనుకుంటున్నాం మేమైతే నెక్స్ట్. ఎందుకంటే కొన్ని అప్పుడు బాగా జరిగినాయి అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పరంగా అయితే ఏది ప్లస్ లే కనబడతలు. ఆయన అది టిఆర్ఎస్ పరంగా చూస్తే ఒక 50% అయినా మనకు ప్లస్ అయింది. 50% నష్టమైన 50% ప్లస్ అయింది. ఈ కాంగ్రెస్ పరంగా అయితే 80% 90% కూడా కనబడతలేదు. అంత నష్టాలే ఉన్నాయా? మరి ఇప్పుడు కేసీఆర్ అని ఇన్ని సార్లు కలవరిస్తున్నాం. మరి ఆయన జర వయసు అయిపోయింది, బక్క చిక్కిపోయిండు అని అంటారు కదా. కొడుకున్నాడు కదా, కొడుకు చేస్తాడు. మరి ఆయనకు అనుభవం ఉన్నదా? ఎందుకు అనుభవం ఉంది? కేటీఆర్ కు ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనము లీడర్ కాగానే అవసరం లేదు. మనకి ఇంకొకరు ఉంటారు సజెషన్ ఇయనికి. ఆయనకి అనుభవం ఉందని కాదు, సజెషన్ ఇయనికి మస్తు మంది ఉంటారు. అది చెప్తుంది వాళ్ళు గెలవడం ముఖ్యం అట్లా. అంటే టిఆర్ఎస్ వస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. ఓకే.